కంగ్రాట్స్ విజయరాఘవన్. మీ వార్డ్ స్టేట్ లోనే వేగంగా డెవలప్ అయిన వార్డ్స్ లో నంబర్ 1 గా సెలెక్ట్ అయింది. నేనే సెలెక్ట్ చేశా. ఓ ఇండిపెండెంట్ గా గెలిచి మీరు ఈ లెవెల్లో చేసింది బహుత్ బड़ी బాత్ హై. చాలా థ్యాంక్స్ సార్. నేను పెద్దగా ఏం చేయలేదు, నా డ్యూటీ మాత్రమే చేశా. బేటా, మీరు డ్యూటీ మాత్రమే చేస్తున్నారు, కానీ రూలింగ్ పార్టీ వాళ్ళు మిమ్మల్ని పని చేయనివ్వడం లేదని విన్నాను. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆయన కాంటాక్ట్ చేయండి, మీకు ఫుల్ గా సపోర్ట్ చేస్తారు. మీలాగే తను అపోజిషన్ పార్టీ, ప్రజల కోసం కష్టపడే పార్టీ. దోనో మిల్కే కామ్ కర్ సక్తే హై నా. సెంటర్ లో వాళ్ళ రూలింగ్ నడుస్తోంది, మీకు పూర్తి సపోర్ట్ ఉంటుంది. మీరు అడిగే స్కీమ్స్, వెల్ఫేర్ ఆఫర్స్, పోస్టింగ్స్ సబ్ మిల్ జాయేగా. అడ్డు లేకుండా ప్రజలకి మీరు బాగా సేవ చేయొచ్చు. ఏక్ బార్ సోచ్ లో మిస్టర్ విజయరాఘవన్. థ్యాంక్ యూ. చెత్తే లేదు అక్కడ. ఏం క్లీన్ చేస్తున్నాడు? ఫోటోల కోసం జాడ కొడుతున్నట్టున్నది. ఏ సార్, నేను కొంచెం మాట్లాడచ్చా? నో, ఓ 40 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. ఓకే సార్. అన్న టైం అయిపోయిందమ్మా. இந்த வாரமே வந்து என் கட்சியில சேர்ந்துரு. మీ వార్డ్ లో పెద్ద ఫంక్షన్ చేద్దాం. కొంచెం టైం ఇవ్వండి నాకు. వచ్చి 1 సంవత్సరం అయింది, ఇంకొక సంవత్సరం అయితే వచ్చేస్తాను. నువ్వు మాత్రమే నన్ను వాడుకుంటావా? మరి నేనెప్పుడమ్మా నిన్ను వాడుకునేది? కొంచెం టైం ఇవ్వండి అన్న, తమ్ముడి కోసం. ఏమంటున్నాడు? ఇప్పుడు రాజకీయ నాయకుడిలో మారిపోయాడు. ఇదిగో తాత, ఇంటి కాగితాలు. సిమెంట్ ఫ్లోర్ ఇల్లు అయ్యా, తాత కూలి పని చేసుకునే వాళ్ళు మాకు నీడనిచ్చారు. నీ బతుకులు బాగున్నాయి, తాతకు మించి వస్తున్నాయి. మనం చేసే పనిని బట్టే మనకు వస్తుంది తాత. పుట్టుకతుగా మైండ్ యువర్ ఫ్రీకింగ్ బ్లడీ వర్డ్స్. సార్ ప్రెసిడెంట్ సార్, భగీరథ్ గారు వస్తున్నారు సార్. సార్, ఆయన పార్టీకి ప్రెసిడెంట్ సార్. ఆయన వచ్చినప్పుడు మీరు ఆ సీట్ లో కూర్చోవచ్చు సార్. ఆయనకి నచ్చదు. మీరు ఈ చైర్ లో ఇక్కడ కూర్చోండి సార్, ఆయన చైర్ లో అక్కడ కూర్చుంటారు సార్. ఎందుకంటే పాత కార్పొరేట్ ఉన్నప్పుడు ఇలానే సార్ కూర్చునేవారు. ఆయనకి బ్లాక్ కాఫీ అంటే ఇష్టం సార్. నేను వెళ్ళి బ్లాక్ కాఫీ తీసుకొస్తాను, కొంచెం జాగ్రత్తగా ఉన్నాడు సార్. నమస్తే తమ్ముడు. చెప్పండి సార్. చుట్టుపక్కల వాతావరణం చెప్తుంది నువ్వు ఎలా పని చేస్తున్నావు అనేది. నువ్వు ఎవ్వరికి నచ్చలే, కానీ నాకు నచ్చా. అందుకే నేనే వచ్చాను. మా పార్టీ ரொம்ப பெரிய கட்சி, பெரிய நெட்வொர்க், சென்டர் வரைக்கும் பவர் இருக்கு, உலகம் ஃபுல்லா ஆளுங்க இருக்காங்க. నీకేం చేయాలనిపిస్తే అది చెయ్యి. ఏం చేయాలి సార్? ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావో అది మాతో కలిసి చెయ్యి. ఈ ఏరియాలో నీకు పెద్ద పోస్టింగ్ ఇస్తాను. లేదు సార్, మీలాగే అపోజిషన్ వాళ్ళు కూడా అడిగారు. నేను ఒంటరిగా ఉంటేనే నేను అనుకుంది చేయలేకపోతున్నాను. ఇప్పుడు మీ పార్టీలో లేదా అపోజిషన్ పార్టీలో చేరితే తక్కిళ్ళు కూర్చున్నట్టుంటుంది. తక్కిట్లో కూర్చుంటేనే తెలుస్తుంది తమ్ముడు నీ వెయిట్ ఎంతో. తక్కిడిలో కూర్చోటం నా పని కాదు. ముళ్ళు దగ్గర నుంచి జనాలు చూడటం నాకు ఇష్టం. ముళ్ళు గుచ్చుకున్నప్పుడు నొప్పేసిన నేను అక్కడి నుంచే బ్యాలెన్స్ చేయగలను. ఏదో ఒక పక్క నించోవాలి తమ్ముడు. సెంటర్లో నించోవాలని అనుకుంటే 2 పక్కల నుంచి నలిగిపోతాం. మీ పార్టీలోకి రావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వస్తాను. నాకు కొంచెం టైం ఇవ్వండి. మీరు అడిగినందుకు చాలా థ్యాంక్స్. ఊరికే చిరాకు పెట్టేవాడిని పట్టుకొని కొట్టడం బ్లడీ స్ట్రీట్ పాలిటిక్స్ అది. ఐ డోంట్ లైక్ ఇట్, బట్ అన్ఫార్చునేట్లీ ఐ డూ దాట్. ఇంతవరకు నేను ఎక్కడికి వెళ్ళి ఏమడిగినా అది వెంటనే లేదా కాస్త ఆలస్యంగా జరిగేది. కానీ నీ విషయంలో నువ్వు ఆ రెండింటినీ దాటేశావు. యువర్ టైమ్ ఈస్ ఫినిష్డ్. సార్, ఒక చిన్న హెల్ప్ సార్. ఇంకెన్ని హెల్ప్లు కావాలమ్మా నీకు? కార్పొరేషన్ ఆఫీస్లో ఒక 1 month నుంచి చాలా స్ట్రగుల్ అవుతున్నాను. కొంచెం మీ పవర్ ఉపయోగించి ఓ 5 ట్యాంకర్లు అరేంజ్ చేస్తే చాలా బాగుంటుందన్నా. చెప్పుతా తమ్ముడు. ప్రెసిడెంట్ గారు వస్తున్నారు. అన్నా ఏమన్నాడన్నా? ఇక్కడ నుండి ఈ ఏరియాలో నువ్వు గెలవడమే కష్టం. ఏందన్నా అట్లాంటున్నావు? ఎప్పటి నుండి ఈ ఏరియాలో నువ్వు ఉంటున్నావు? పుట్టినప్పుడు సంధి. రే తమ్ముడు, ఏంటి సార్? ఇతను తెలుసా? మాజీ కార్పొరేటర్. నీ దగ్గర ఇతని నంబర్ ఉందా? పోయినసారి ఎలక్షన్స్ లో చూసే అతన్ని మళ్ళీ ఇప్పుడే చూడటం. విజయరాఘవన్ నంబర్ 99637117 చేశారు నెంబర్. అర్థమైందా? ఏం తమ్ముడు,
ఎక్కడికి వెళ్తున్నావు? గ్రౌండ్ కి జిమ్ ఎక్విప్మెంట్ వచ్చిందట, చెక్ చేయడానికి వెళ్తున్నాను. రా, ఈ అన్న కార్లో డ్రాప్ చేస్తాడు. లేదన్నా, ఏ తమ్ముడు? నేను నడుచుకుంటూ వెళ్తేనే ప్రజల్ని చూడొచ్చు. ఇక నువ్వు పార్టీ చెప్పిన పని మాత్రమే చేయాలి. చెప్పింది మాత్రమే చేయాలంటే ఏందన్నా? పార్టీలో చెప్పింది చెయ్యంటే ఇంకా డమ్మీ అని అర్థం. మీరు చెప్పారని విజయరాఘవన్ అడిగిన 7 స్కీములు శాంక్షన్ చేసేశాను. అతను మళ్ళీ 36 స్కీములు తీసుకొచ్చి నా ముందు పెట్టాడు. మేయర్కు ఉండే పవర్ ఏంటో నాకే నేర్పిస్తున్నాడు. ఇక్కడ ఒక్కో స్కీమ్ కి ఒక్కో రేట్ ఉండదు. మీరేంటి వాడు చెప్పిన ప్రతిదాన్ని ఓకే చేసేయమన్నారంట? స్లమ్ బోర్డు న్యూ ప్రాజెక్ట్ పర్మిషన్స్ అన్ని ఆపేయండి. ఎన్జిఓ కార్పొరేట్ తో టైఅప్ అయ్యే స్కాములు చేస్తున్నాడని సభలో కార్నర్ చేయండి. అపోజిషన్ పార్టీలో ఉన్న మన ఫ్రెండ్స్ కి చెప్పి వాడిని రెచ్చగొట్టించండి. మనం తప్ప వాడికి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరని వాడికి బాగా తెలియాలి. ఇప్పుడు వాడిని ఎవరు కాపాడుతారో నేను చూస్తా. తమ్మి, అందరూ నీ మీద చాలా గుస్సతోనున్నారు. డే ఫ్రైడే 10:05 hours. Let us start the debate with dignified manner. విజయరాఘవన్, నువ్వు ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తే ఏసి పడేస్తాం. కూర్చోండి కూర్చోండి. సైలెన్స్. కూర్చో 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 కూర్చో. ఏంటి విజయరాఘవన్, ఎన్జిఓస్ తో టైఅప్ అయిపోయి బాగా కమిషన్ కొట్టేసావని నీ మీద కంప్లైంట్ వచ్చింది. 2 పార్టీల మెంబర్స్ దగ్గర నుంచి కంప్లైంట్ వచ్చింది. మరి మీరేమో నెక్స్ట్ ప్రాజెక్ట్ కి ప్లాన్ ఇచ్చారు. అందరూ ఆగండి. ఏమనుకుంటున్నావు ఇది గురించి? నువ్వు గవర్నమెంట్ ఏమి డబ్బులు వ్యవసాయం చేయడం లేదు, నువ్వు అడగని ఇచ్చేయడానికి. చూడు, నువ్వు ఎవరెవరితోనో కలిసి స్కాములు చేస్తున్నావంట. సార్ ఇతని మీద ఎంక్వైరీ వేయించండి. నువ్వు రాకముందు ఈ ఏరియా చాలా బాగుండేది. నువ్వు వచ్చాక నువ్వు చేసిన ఫ్రాడ్స్ కి మా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఏంటి ఎవరు మాట్లాడారంటే? తమ్ముడు, మాట్లాడుకుందామా, విసురుకుందామా, ఇక్కడ పెట్టుకుందామా, బయట పెట్టుకుందామా? ఎనీ సెంటర్. ఏంట్రా చూస్తున్నావు? దగ్గర రెచ్చిపోయావుగా. ఇప్పుడు సమాధానం చెప్పు. విజయరాఘవన్, ఏంటి సమాధానం చెప్పు. అడుగులోన అడుగు వేయి, ప్రజలందరూ ఒకటేనని చెబుతూ, సమిదెలాగా వెలుగు నువ్వు, పేదరికాన్ని తరిమి వేస్తూ, విద్య అనే మొక్క నాటరా, జ్ఞానమై పెరుగుతుందది. 30 ఏళ్ల క్రితం మీరు మీ పార్టీ పెట్టేటప్పుడు ఇదే మీ స్లోగన్ అని చెప్పారు. ఇప్పుడు మారిపోయిందా? పేదవాడి పేదరికాన్ని తరిమేశారా? విద్యార్థులందరికీ ఒకేలా విద్యను అందించారా? గవర్నమెంట్ కాలనీ, నా వార్డ్, ఎంత మంచి మనుషులు. వాళ్ళ దగ్గర ఏమీ లేకపోయినా సాయం చేయాలనే తపన ఉంది. కానీ 70% యువతకు అక్కడ ఉద్యోగాలు లేవు. చదువుకొని ఎదగాలనుకున్న పిల్లలు పేదరికం వల్ల చదువుకోలేకపోతున్నారు. ఆకలంత తిండి లేదు, నీళ్లు లేదు. ఇవన్నీ నా ముందున్నోళ్లు మార్చలేదు. ఏ వాళ్ళ వల్ల కాలేదా, లేక చేస్తే వాళ్ళలో ఆలోచించే శక్తి మొదలవుతుందా? మీ ఎవరికి ఓట్లు రావని ఎలక్షన్ అప్పుడు మీరిచ్చే 5,000కి 10,000కి చేతులు చాపి నించోవాలని మీరు వాళ్ళని పేదవాళ్లలాగే ఉంచేశారు. నా వార్డులో ఇంతకు ముందు 4,348 మంది పని లేకుండా ఉండేవాళ్ళు. నేను కార్పొరేటర్ అయిన ఒకే ఒక్క సంవత్సరంలో 185 మంది మాత్రమే నిరుద్యోగులున్నారు. ఆ లెక్క కూడా త్వరలో తగ్గిపోతుంది. ఇంతకు ముందు 15% మంది మాత్రమే ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. కానీ ఇప్పుడు స్కూల్కి వెళ్ళని స్టూడెంట్స్ లేరు, ఫెయిల్ అవుతున్న స్టూడెంట్స్ కూడా లేరు. నా ఏరియాలో ఉన్న 9,021 కుటుంబాలకు ఈ ఒక్క సంవత్సరంలోనే 20% ఆదాయం పెరిగింది. ఒక వార్డులోనో, ఒక డిస్ట్రిక్ట్ లోనో, ఒక స్టేట్ లోనో, లేక కంట్రీలోనో ఒక్క పేదవాడున్నా సరే మనం ఇంకా వెనకబడి ఉన్నట్టే. ఏంటి మార్చేస్తాను తెగ రెచ్చిపోతున్నావు? ఏం చేసేది కూడా జనం కోసమే, నువ్వు ఒక్కడమే కాదు. సర్వే నంబర్ 730 నార్త్ ఈస్ట్ అత్తాపూర్ రోడ్ నుండి మేదీపట్నం రోడ్ వరకు దాన్ని ఆనుకొని వెళ్తున్న కాలువని సంవత్సరం నుంచి క్లీన్ చేయలేదు. కానీ దాన్ని క్లీన్ చేస్తున్నట్టు 6 సార్లు డబ్బులు శాంక్షన్ అయినాయి. అలా ఎవరో ఒకరు చేసి ఉంటారు. అది అడ్డం పెట్టుకుని అందరినంటావు నువ్వు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు నువ్వు. ఆ కాలువ ఉండేది 61వ వార్డ్. దాని కార్పొరేటర్ మిస్టర్ పరంధామయ్య, అది నువ్వే. నీ డెవలప్మెంట్ ఎలా ఉందో మీ వార్డుని అడుగు, నా దెబ్బ ఎలా ఉంటుందో నీ వాళ్ళని అడుగు.
గెలవక ముందు అత్తింట్లో ఉన్న ఒకడు కార్పొరేటర్ అయిన తర్వాత 10 ఇళ్లు, 2 గెస్ట్ హౌస్లు, 2 BMW, ఒక ఫార్చ్యూనర్, 10 ఇనోవా కార్లు, డైలీ 30 మందికి భోజనం బేటా అని ఎలా సంపాదిస్తాడు? జీతమే లేని ఒక కార్పొరేటర్ సీట్ కి ఒక పార్టీ 1 కోటి తీసుకొని సీట్ ఇస్తోంది. 1 లక్ష జీతం ఉన్న ఎమ్మెల్యే సీట్ కి 15 కోట్లు, ఎంపీకి 25 కోట్లు, మొత్తం ఎన్ని వేల కోట్లు? వీళ్ళందరూ గెలిచొచ్చి ఇక్కడ ఏం పీకుతున్నారో అందరికీ తెలిసిందే కదా. సారీ ఆనరబుల్ మేయర్, మీరు కూడా ఈ సీటుకి ఎన్ని కోట్లు ఇచ్చారో నాకు తెలుసు. ఊరుకుంటుంటే తగలేకపోతున్నావు. అండ్ యూ హ్యావ్ నో రైట్ టు స్టాప్ మీ. ప్రతిసారి ప్రజలు ఒకరిని గెలిపించి వాళ్ళు ఓడిపోతున్నారు. అందరం పాపం చేస్తున్నాం. మనందరం పాపం చేస్తున్నాం ఆనరబుల్ మేయర్. ద్రోహం, పచ్చి ద్రోహం మారాలి. ఇది మార్చాలి. ఎంత డబ్బు శాంక్షన్ అవుతుందో అదంతా ప్రజలకు అందుతుందా? ఈ ప్రపంచంలోనే మంచి సేవ ప్రజాసేవ. ప్రజల్ని కాపాడడానికి దేవుడు అవతారం ఎత్తి వస్తాడో లేదో తెలీదు, కానీ మనం అనుకుంటే కాపాడొచ్చు. అన్నిటినీ మార్చొచ్చు. నా వార్డ్ లాగా ఒక రోజు సిటీనే మార్చొచ్చు. అప్పుడు దేశమే మారుతుంది. మార్చాలి. థ్యాంక్స్ ఫర్ అలవింగ్ మై వర్డ్స్ ఆనరబుల్ మేయర్. ప్లీజ్ యాక్సెప్ట్ మై రిక్వెస్ట్ ఆన్ మై వార్డ్స్ డెవలప్మెంట్. థ్యాంక్ యూ. హానరబుల్ మేయర్. అతను ఎప్పటి వరకు ఆవేశంగా మాట్లాడాడు కదా, ఎస్ మేయర్. అవన్నీ రికార్డ్ అయ్యి ఉంటాయి, డిలీట్ చేసి. ఓకే మేయర్.